ప్రభువైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో శుభాలు, వందనాలు. దేవుని వాక్యం ధ్యానించటకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యేసుక్రీస్తు వారి పవిత్ర నామంలో మీ అందరికీ శుభాలు, వందనాలు. రూపాంతరం యొక్క మర్మములను ధ్యానించటకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రార్థించుదాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు నాయనా. రూపాంతర దర్శనములో ఉన్నటువంటి ఆధ్యాత్మిక విషయములను, రహస్యములను మేము గుర్తించుటకు, ధ్యానించుటకు మాకు సహాయము నిమ్మని. యెహోవా మా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు, మా అందరి హృదయ ధ్యానములు ఈ సమయమున మీ దృష్టికి అంగీకారములుగా అనుగ్రహించమని యేసునామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుదామండి. మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుంచి 3 వచనాలు చదువుదాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదికి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో మీ అందరికీ శుభాలు. ఈరోజు మనము రూపాంతరపు ఆదివారపు దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. రూపాంతరం అనేటువంటి పదము తెలుగులో ఆ రీతిగా చెప్పబడిన, అంతరము అంటే తేడా, భేదము. రూపాంతరం అంటే యేసుక్రీస్తు వారి రూపంలో కలిగినటువంటి భేదము అని చెప్పుకోవచ్చు. కానీ రూపాంతరం అనేటువంటి పదం ఎప్పుడు కూడా బయట భాషా పదంగా ఎలా వాడబడినా బైబిల్లో మాత్రం ఒక మంచి మార్పుకు సాదృశ్యంగా తెలియచేయబడుతుంది. యేసుక్రీస్తు వారిలో చెడు అనేది లేదు, మంచి మార్పు అని అనుకోవటానికి. కానీ ఆయన ఆకృతిలో ఏదో ఒక మార్పు వచ్చింది, దాని గురించి తెలియచేయటానికి ఈ పదాన్నే ఉపయోగించడం జరిగింది. దీనిని ఆదిమ గ్రీకు భాషలో, అంటే పురాతన గ్రీకు భాషలో మెటా అంటే మోర్ఫో అంటే, ఈ 2 పదాలను కలిపి మెటామోర్ఫో అనేవాడు. మెటా అంటే ట్రాన్స్, అవతల, అక్రాస్ అనేటువంటి అభిప్రాయం వస్తుంది, వెలుపల అనే అభిప్రాయం వస్తుంది. రెండవది మోర్ఫో అనేటువంటి మాటకు ఫిగర్, రూపము, మోడల్ లేదా ఒక స్ట్రక్చర్ అనేటువంటి అర్థం వస్తుంది. ఈ రెండింటిని కలిపి మెటామోర్ఫో అన్నారు. దీనిలో ఉన్నటువంటి ట్రాన్స్ అనేటువంటి పదాన్ని లాటిన్లో తీసుకొని, అలాగే ఫిగర్ అనేటువంటి పదాన్ని కూడా తీసుకొని ట్రాన్స్ఫిగరేషన్ అనే ఇంగ్లీష్ పదాన్ని అనువదించడం జరిగింది. ఏది ఏమైనా ఈ ట్రాన్స్ఫిగరేషన్ అనేటువంటి ఈ పదములు యేసుక్రీస్తు వారి యొక్క రూపాంతరాన్ని సంపూర్ణంగా వివరించలేవు, కానీ ఆయన యొక్క రూపమును గురించి, దానిని గురించి కొంతవరకు తెలియచేయబడతాయి. కనుక భాష అందించలేనంత గొప్పది యేసుక్రీస్తు వారి యొక్క రూపము. ఈ రూపాంతరములో ఉన్నటువంటి కొన్ని మర్మములను గురించి మనం చూద్దాం. అంటే రూపాంతరము మానవ బలహీనతను తెలియజేస్తుంది, దేవుని యొక్క ఔన్నత్యాన్ని తెలియజేస్తుంది. రూపాంతరము కొన్ని సాదృశ్యాలు కలిగి ఉంది. రూపాంతరములో యేసుక్రీస్తు వారి యొక్క రుజువులు ఉన్నాయి. వీటినన్నిటిని కూడా మరొక వీడియోలో ధ్యానం చేస్తున్నాం కదా. అలాగే ఇప్పుడు రూపాంతరం యొక్క మర్మములు, రహస్యములు అనేటువంటి విషయాన్ని చూద్దాం. దీనిలో 9 సంగతులు, 9 మర్మాలు దాగి ఉన్నాయి. వాటిని మనం ధ్యానం చేద్దాం రండి. పిల్లరా, రూపాంతరములో దాగి ఉన్నటువంటి మర్మములలో మొదటిది మోషే యొక్క 2 కోరికలు తీర్చబడటం. మోషే యొక్క 2 కోరికలు ఈ రూపాంతరంలో తీర్చబడ్డాయా? ఏమిటి మోషేకు ఉన్నటువంటి ఆ 2 కోరికలు? మోషే మనకు రూపాంతరంలో జనరల్గా కనిపిస్తాడు. ఆయన యేసుక్రీస్తు వారి యొక్క నిర్గమమును గురించి మాట్లాడుతున్నట్లుగా, ఆనాడు కూడా ఇశ్రాయేలు ప్రజల నిర్గమములో పాల్గొన్నటువంటి మోషే మాట్లాడుతున్నాడని తెలియచేయబడుతుంది. అయితే ఇక్కడ మోషేకున్నటువంటి ఒక రహస్యమైనటువంటి కోరికలు ఏం తీర్చబడ్డాయి? మోషేకు 2 కోరికలు ఉన్నాయి. నంబర్ 1, నిర్గమాకాండంలో 33వ అధ్యాయం 18వ వచనంలో, అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుము అని
కోరాడని తెలియచేయబడింది. అయితే దేవుడు అన్నాడు, ఎవడు నన్ను చూచి దేవుని చూచి బ్రతకలేడు, కనుక నువ్వు అంతగా కోరావు కాబట్టి ఆ బండ సందులో ఉండు, అక్కడ నిన్ను నా చేతితో దాచి నేను వెళుతూ ఉండగా నా వెనక పార్శ్వాన్ని చూపిస్తానన్నాడు. అలాగే దేవుడు మోషేని తన చేత్తోనే భద్రం చేసి తను కనపడితే చనిపోతాడు కాబట్టి ఆ మోషేకు ఆయన తన వెనక పార్శ్వమును ఒక లిప్త మాత్ర కాలంలో చూపించాడని తెలియచేయబడుతుంది. అంటే మోషే యొక్క ఆకాంక్ష సంపూర్ణంగా నెరవేరలేదు. క్రియల రూపంలో, బోధ రూపంలో, గద్దింపుల రూపంలో, ప్రేమ రూపంలో, వీటన్నిటి రూపంలో దేవుని యొక్క మంచితనాన్ని, ఆయన కృపను, ఆయన గొప్పతనాన్ని మోషే చూశాడు. కానీ నేత్రాలకు కనపడేటువంటి ఒక దర్శనంగా, ఒక రూపంగా కూడా చూడాలని ఆశపడ్డాడు. కనుక దానిని ఎవరు చూడలేరని దేవుడు తెలియచేశాడు. కాబట్టి అది మోషేకు మిగిలిపోయింది, ఆ కోరిక మిగిలిపోయింది. ఇప్పుడు ఆ కోరిక ఎలా తీరింది అని అంటే, యేసుక్రీస్తు వారిని ఆశాంతము ఆ దేవుని ఎదురుగా ముఖాముఖిగా చూస్తూ ఆయనతో మాట్లాడుతూ సంపూర్ణంగా దైవాన్ని చూస్తూ సంతోషిస్తున్నాడు. తన ఆకాంక్ష నెరవేరింది. రెండవదిగా మోషే యొక్క ఆకాంక్ష నెరవేరనిది ఇక్కడ ఏమి నెరవేరింది అంటే, చూడండి, ద్వితీయోపదేశకాండం 3:26 యెహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయెను, మరియు యెహోవా నాతో ఇట్లనెను, చాలును, ఇకను ఈ సంగతిని గురించి నాతో మాట్లాడవద్దు. లెట్ ఇట్ సఫీస్ ది, స్పీక్ నో మోర్ అన్టు మీ ఆఫ్ దిస్ మ్యాటర్ అని దేవుడు చెప్పాడంట. అంటే ఇక దీని గురించి చాలు, ఇక నువ్వు మాట్లాడొద్దు అని. మోషే దేని గురించి ప్రార్థన చేశాడు? ప్రజలందరినీ ఇంత దూరం నడిపించాను, 40 సంవత్సరాలు వారి కోసం కష్టపడ్డాను, నీ పక్షంగా ప్రజల పక్షంగా కూడా నేను జీవించాను. అయితే వాళ్ళందరినీ ఏ గొప్ప దేశంలోనికి, పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి, వాగ్దాన భూమిలోకి నడిపిస్తున్నావో ఆ వాగ్దాన భూమిలో నేను కూడా అడుగుపెట్టే భాగ్యం నాకు కూడా దయచేయమని దేవుణ్ణి కోరుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నీవు వాగ్దాన భూమిలో ప్రవేశించడానికి వీల్లేదు, ఇక దీని గురించి మళ్ళీ ప్రార్థన చేయొద్దు, ఇప్పటికే 3 సార్లు అడిగావు, ఇక మాట్లాడొద్దు ఎప్పుడు కూడా దీని గురించి, దీన్ని నేను నీకు ఇవ్వట్లేదు అని అనలేదు, కానీ దీని గురించి మాట్లాడొద్దు అని చనిపోమని చెప్పేసి ఆజ్ఞాపించాడు. నెబో పర్వతం మీద మోషే చనిపోయాడు. కనుక మోషేకు తన జీవితంలో ఉన్నటువంటి ఆకాంక్ష కూడా నెరవేరకుండా అసంతృప్తితోనే చనిపోయాడు. కానీ ఈ రూపాంతరములో అదే పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన దేశమైనటువంటి ఆ దేశంలో ఒక ఎత్తైన కొండ, దానిని హెర్మోన్ కొండ అని ఎక్కువ మంది, ఎత్తుగా ఉంటుంది కాబట్టి అదే అని నమ్ముతారు. తాబోరు కొండ అని చాలామంది నమ్ముతారు. ఈ 2 కొండల్లో ఏ కొండ అయినా కావచ్చు. ఏది ఏమైనా వాగ్దాన భూమిలో, దేవుడు ఇశ్రాయేలుకి ఇచ్చిన భూమిలో ఉన్నటువంటి ఆ కొండల్లో ఒక కొండ మీద సర్వలోక ప్రజలందరికీ కలగబోయేటువంటి రక్షణ కార్యమును గురించి మాట్లాడేటువంటి ఆలోచన సభలో మోషే దేవునితో కూడా ఆ భూమి మీద కాలు పెట్టి నిలబడటం అనేది అతని యొక్క ఆకాంక్ష ఒక ఉన్నతమైన స్థితిలో నెరవేర్చబడింది. ఆ రోజు మోషే కోరుకున్న దానికంటే కూడా ఈరోజు మోషేకు ఈ కోరిక నెరవేరటం అనేది చాలా అత్యుత్తమమైన విధానంలో నెరవేరింది. కనుక ఇది ఒక మర్మమే కదా. ధ్యానిస్తూ ఉంటే దేవుడు మనకు వీటిని అనుగ్రహిస్తాడు. రెండవ మర్మం ఏమిటి? మొదటి మర్మం మోషే యొక్క 2 కోరికలు తీర్చబడటం. రెండవ మర్మం ఏంటంటే, మానవ జాతికి కలగబోవు మహిమకు ఈ రూపాంతరం అనేది ఒక పరిచయంగా ఉంటూ ఉన్నది. అంటే దేవుడు మనిషి జాతికి ఇచ్చినటువంటి మహిమ ఏదెను వనములో ఆదాము అవ్వలు కూడా కలిగి ఉన్నారు. అలాంటి మహిమ గల స్థితిని దేవుని ఆజ్ఞను మేరటం ద్వారా, పాపం చేయటం ద్వారా కోల్పోయారు. దేవుడు అనుగ్రహించిన మహిమను కోల్పోయాడు. తర్వాత ఒకవేళ దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నా దాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. దానినే రోమపత్రిక 3:23 ఏ భేదం లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారని తెలియచేయబడుతుంది. కనుక దేవుడు మహిమను ఇస్తున్నాడు, ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ మనిషి పొందలేని స్థితిలో ఉన్నాడు. వాని యొక్క పాపమే అందుకు కారణంగా ఉంటుంది. కనుక దీనినే పౌలు అదే పత్రికలో, రోమపత్రికలో 8:17-18 మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము. ఇక్కడ చెబుతాడు చూడండి, క్రీస్తు కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన యెడల, క్రీస్తుతో కూడా మహిమ పొందుట అంటే యేసుక్రీస్తు వారు పొందుతున్నటువంటి మహిమ, యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి మహిమ మనం కూడా పొందటానికి వారసులము, అందుకోసం శ్రమపడాలి అని చెప్తున్నాడు. మరియు మన యెడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట అని అంటున్నాడు. అంటే దేవుడు నరుడి కోసం
ఏదో మహిమకరమైన స్థితిని ఆయన సిద్ధపరిచాడు, ఉంచాడు. ఆ మహిమకరమైనటువంటి స్థితి ఎలా ఉంటుందో అది ఏంటో ఒక ఇంట్రడక్షన్ లాగా, ఒక పరిచయ వేదికలాగా రూపాంతరంలో దానిని మానవ జాతికి చూపించాడు. ఇది రూపాంతరంలో ఉన్నటువంటి ఒక మానవ జాతికి ఉన్నటువంటి వాగ్దాన పరిచయం యొక్క మర్మమైనటువంటి సందేశం. మూడవదిగా రూపాంతరము తెలియచేస్తున్నటువంటి మూడవ మర్మం ఏంటంటే క్రీస్తుతో పాటుగా పరలోకం కూడా పనిచేస్తూ ఉన్నది అని. ఎలా పనిచేస్తూ ఉంది? యేసుక్రీస్తు వారు ఎత్తైన కొండ మీదకు శిష్యుల్లో ముగ్గురిని తీసుకుని వెళ్ళాడు. అక్కడ ఆయన ప్రార్థించుతూ ఉన్నాడు. ఆయన ప్రార్థిస్తూ ఉండగా ఆయన ముఖ రూపము, ఆయన దేహ రూపము మారిపోయింది, అంటే వెలుగుమయంగా అయిపోయింది. అదే సమయంలో ఆయనతో మోషే, ఏలియాలు మాట్లాడుతూ ఉన్నారు. నిర్గమమును గురించి, యెరూషలేములో జరిగించాల్సినటువంటి శిలువ యాగమును గురించి మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్నటువంటి దశలో మేఘము రావటం, పేతురు మాట్లాడటము, ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే ప్రభువు తన పనిలో తాను ఉన్నాడు. తాను చేయాల్సింది ఏదో దాని గురించి ఆలోచన చేసుకుంటూ ఉన్నాడు. దానికోసం మోషే, ఏలియాలతో కూడా కలిసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో డిస్టర్బెన్స్ కలిగిస్తూ పేతురు, ప్రభువా మనం ఎక్కడ ఉండటం మంచిది అని చెప్పేసి అన్నాడు. అంటే ఆ జరగబోయే కార్యక్రమానికి ఒక ఆటంకానికి, ఒక పుల్ల వేసి ఆపటానికి ప్రయత్నం చేశాడు. అంటే తనకు తెలియదు తాను ఆటంకపరుస్తున్నానని, కానీ అతడు మాట్లాడాడు. ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు ఏం మాట్లాడలేదు, కానీ ఎవరో ఆయన పక్షంగా మాట్లాడారు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన మాట వినండి అని చెప్పి తెలియచేసి, మీరు కాదు, ఈయన మాట్లాడతాడు, ఈయన చెప్తాడు, ఈయన మాట మీరు వినండి అని. అంటే ఎవరో క్రీస్తు వెనక ఉండి ఆయన చేయబోయే పనులలో ఆటంకం కలక్కోకుండా ఉండటం కోసం ఆయనకు తోడుగా ఉండి పనిచేస్తున్నారు. ఎవరో కాదు, అది పరలోకము, ఆయన తండ్రి ఆయనతో కూడా కలిసి పనిచేస్తున్నాడు. అందుకే నేనును నా తండ్రి ఏకమై ఉన్నాము అని ప్రభు తెలియచేశాడు. కాబట్టి ప్రియులారా, క్రీస్తు ఒంటరిగా లేడు, ఆయన తన తండ్రితో కూడా కలిసి ఉన్నాడు. ఆ తండ్రి క్రీస్తుకు కలిగే ఈ రక్షణ కార్యములో కలిగే ఆటంకాలను ఆయన తొలగిస్తూ ఉన్నాడు, గద్దిస్తూ ఉన్నాడు. అది జరగటానికి క్రీస్తుకు సహాయం చేస్తూ ఉన్నాడు. అంటే క్రీస్తు శ్రమ పడటానికి, మరణించడానికి ఆటంకాలు లేకుండా తండ్రి అయిన దేవుడు నడిపిస్తూ ఉన్నాడు అనమాట. ఇదంతా ఏమిటి? మన మీద ఉన్నటువంటి ప్రేమను బట్టి ఆయన అలా చేస్తున్నాడు. అందుకే ప్రభు అన్నాడు, పేతురు మలుకు చెవి తెగ నరికినప్పుడు ఆ గెత్సెమనే వనంలో, ఇప్పుడు నేను కోరుకుంటే కొన్ని వ్యూహాలు వస్తారు, సైన్యము, అంటే ఒక్కొక్క వ్యూహానికి 12,000 మంది యోధులు. ఒక్క దూత ఒక రాత్రి వేళ నిలబడితేనే 180,000 మంది చిల్లర చనిపోయారు. అలాంటిది 12,000 ఒక వ్యూహానికే. అలాంటి వ్యూహాలు, కొన్ని వ్యూహాలు ఎదిగితే అసలు ఈ భూలోకంలో ఒక మనిషి మిగులుతాడా? కాబట్టి అంత శక్తి ఉంది పేతురు, కానీ ఈ కార్యం ఇలా జరగాలి, నువ్వు అలాంటివి ఏం చెయ్యొద్దు, నీ కత్తి నీ వరలో పెట్టని చెప్పాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు వారితో పాటు కలిసి పనిచేస్తున్నటువంటి సమూహము, అది పరలోక సమూహము, ఆయనతో కూడా ఉన్నది అనేటువంటి ఒక రహస్యాన్ని మార్మికంగా ఇక్కడ రూపాంతరంలో మనకు తెలియచేయబడుతుంది. ఇప్పటివరకు 3 చెప్పుకున్నాం. ఒకటి మోషే యొక్క 2 కోరికలు నెరవేరటం, 2 మానవ జాతికి కలగబోయే మహిమకు ఒక పరిచయం, 3 క్రీస్తుతో కూడా పరలోకము పనిచేస్తూ ఉన్నదని, 4వది రూపాంతరం తెలియజేస్తున్నటువంటి 4వ రహస్యం ఏంటంటే మనం ఏం చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తుంది. అదేమిటంటే ఈయన మాట మీరు వినండి. ఇదే మానవ జాతికి ఇవ్వబడినటువంటి ఒక సందేశం. ఇంత గొప్ప మహిమాన్వితమైనటువంటి ఉన్నతమైన కొండ మీద ఉన్న ఈ దర్శనము కేవలం 2 మాటలు చెప్పింది. ఈయన నా ప్రియకుమారుడు, అది విట్నెస్, యేసుక్రీస్తు వారికి సాక్ష్యము, యేసుక్రీస్తు వారి యొక్క దైవత్వానికి, ఆయన పరలోకపు వారసత్వానికి, అధికారానికి, ఆయన రాజ్యానికి గుర్తుగా సాక్ష్యంగా ఇవ్వబడింది. 2వది ఈయన మాట మీరు వినండి. అలాంటి గొప్పవాడు, ఆయన మాట మీరు వినండి అని మానవ జాతిని గద్దించటం, హెచ్చరించటం, సలహా ఇవ్వటం జరుగుతుంది. అంటే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ దర్శనాన్ని చూశాడో పేతురు ఏదో చెప్పాలనుకుని చెప్పేసేస్తున్నాడు. కానీ బైబిల్లో ఎక్కువగా పాత నిబంధనలో ఉన్నటువంటి ప్రవక్త వచనాల్లో ఉన్న సంగతి ఏంటంటే, నేను పెందలకాడ లేచి నా ప్రవక్తలను పంపినను, వీరు నా మాట వినరు, వీరు మాట వినని జనాంగము, వీరు మెడవంచని జనాంగము, నా మాటను వారు అంగీకరించలేదు.
ఇలా దేవుడు అనేక సందర్భాల్లో వాళ్ళు నా మాట వినలేదు మాట వినలేదు అని మాట్లాడుతూ ఉంటాడు. అంటే మానవ జాతి దేవుని మాట విననందువలన నష్టం ఎవరికి వచ్చిందంటే ఒక దురవస్థ మానవునికే వచ్చింది. ఒక చెడు, ఒక పాపపు స్థితి, అవమానకరమైన స్థితి మానవునికే వచ్చింది. కనుక ఆ మానవునికి సంబంధించిన ఈ దురవస్థను తొలగించడానికి, రక్షించడానికి, విమోచన ఇవ్వటానికి ఆయన ఆలోచన చేస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే, ఆ ఆలోచన సభలో అనవసరమైన సలహాలు ఇస్తూ ఉన్నాడు ఇక్కడ ఉన్నటువంటి పేతురు. కనుక మానవ జాతికి ఏమని తెలియజేయబడుతుందంటే, మీరు ఎన్నాళ్ళు మాట విన్నందువల్ల మీకు దౌర్భాగ్యం వచ్చింది, మీరు పాపులైపోయారు, మహిమను కోల్పోయారు. నేను తిరిగి ఆ పాపాన్ని కడిగివేసి మీకు మహిమనివ్వాలనుకుంటున్నాను. మీరు ఇకనైనా నా మాట వినండి, నా మాట వినటం అనేది మీరు తెలుసుకోండి, నేర్చుకోండి అని తెలియచేస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి ప్రియులారా, ఈ మహిమాన్వితమైనటువంటి రూపాంతరము హియర్ అనేటువంటి మాటను తెలియజేస్తుంది. దేవుని క్రీస్తు యొక్క మాటను వినాలి. క్రీస్తు యొక్క మాట వింటామంటే ఏదో చెవిలో ఏదో స్వరం వచ్చి చెప్పటం అని కాదు. క్రీస్తు మాటలు ఎక్కడున్నాయి? గ్రంథస్థం చేయబడి బైబిల్లో ఉన్నాయి. కనుక ఆ బైబిల్లో ఉన్నటువంటి క్రీస్తు యొక్క బోధను మనం వినాలి. వినటం అంటే కేవలం చెవితో ఏదో శబ్దాన్ని వినటం కాదు. ఆ చెవి వినే శబ్దం హృదయంలోకి ముద్రించబడాలి, హృదయంలోకి ప్రవేశించాలి, హృదయంలో అవి మరి ధ్యానము చేయబడాలి. కనుక వినండి అని తెలియచేస్తున్నాడు. వినకపోవటం వలన చెడిపోయారు, పాడైపోయారు, నశించిపోయారు, నష్టపోయారు. ఇప్పుడు మాట విని గొప్ప దీవెనలు పొందుకోండి అని తెలియచేయబడుతుంది. అందుకే సమూయేలు భక్తుడు సౌలు రాజుతో అంటాడు, వేల పొట్టేళ్లను, వేల నదుల తైలాన్ని మొదలైనటువంటి అర్పణలను ఇవ్వటం కంటే మాట వినటం శ్రేష్టము. దేవుని మాట వినాలి. ఈ క్రొత్త నిబంధన కూడా ఏం చెప్తుంది? ఆయన మాట వినండి అని తెలియజేస్తుంది. 5వ రహస్యం, ఈ రూపాంతరములో మనకు తెలియజేయబడుతున్న 5వ మర్మము ఏంటంటే, వాగ్దాన నెరవేర్పు రూపాంతరము బలంగా తెలియచేస్తుంది. వాగ్దానాన్ని దేవుడు నెరవేరుస్తాడు. నిజమే, మాట ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు. ఆయన ఏ పరిస్థితుల్లోనైనా నెరవేరుస్తాడు. అబ్రహాంకు మాట ఇచ్చాడు, యాకోబుకు మాట ఇచ్చాడు, ఇస్సాకుకు మాట ఇచ్చాడు, వాగ్దానం చేశాడు. వాళ్ళు చనిపోయిన తర్వాత కూడా, చాలా కాలం తర్వాత వాళ్ళ పిల్లల విషయంలో కూడా ఆ మాట నెరవేర్చాడు ఆయన. మీరు చచ్చిపోయారు కనుక మీ వాగ్దానంతో సంబంధం లేదు అనలేదు. వాళ్ళు చనిపోయిన వాళ్ళకిచ్చిన మాటని ఈయన వారి పిల్లల విషయంలో నెరవేరుస్తూనే ఉన్నాడు. కనుక కొన్ని సందర్భాల్లో వీళ్ళు ఇశ్రాయేలీలు ఆయనకి వ్యతిరేకంగా ప్రవర్తించిన, మళ్ళా వాళ్ళని కష్టపెట్టి వాళ్ళకి శిక్ష వేసిన, మళ్ళీ వాళ్ళకిచ్చిన ఆ పూర్వీకులు పితరులకు ఇచ్చిన మాటను, వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మళ్ళీ వీళ్ళని మేలు చేశాడు, వీళ్ళని ఆదుకున్నాడు. కనుక మాట ఇస్తే ఆయన నెరవేరుస్తాడు. ఆయన వాక్యము ఖచ్చితంగా నెరవేరేటువంటి ఒక వాగ్దానము. దానికి జీవం ఉంది. ఆ వాక్యం దానంతట అది పనిచేసిద్ది. ఆ వాక్యంలో ఉన్నటువంటి వాగ్దానాలు మానవ జీవితంలో, మానవ చరిత్రలో వాటంతట అవి నెరవేరేటువంటి శక్తి, అలాంటి గొప్ప చైతన్యము వాటిలో ఉంది. కనుక యేసు క్రీస్తు వారు కూడా అలాగే దీనికంటే ముందు, ఈ రూపాంతరానికి ముందు 3 సువార్తికులు, ఎవరు? మత్తయి, తర్వాత మార్కు, ఆ తర్వాత లూకా, వీళ్ళు 3 కూడా ఏం రాస్తారంటే, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చి చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయంగా మీతో చెప్తున్నానని మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనంలో తెలియచేయబడుతుంది. అలాగే లూకా 9:27లో కాడ, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యంలో చూచే వరకు మరణము రుచి చూడరని నేను మీతో నిజంగా చెప్పుచున్నాను అన్నాడు. మార్కు 9లో కూడా అదే, ఆయన ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు దేవుని రాజ్యము బలముతో వచ్చుట చూచే వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయంగా. అంటే దేవుని రాజ్యం బలంగా వస్తుంది, పరలోక రాజ్యం బలంగా వస్తుంది. దానిని ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వాళ్ళలో కొందరు చూస్తారు. అంతవరకు వాళ్ళకి చావు అనేది లేదు అని తెలియజేశాడు. ఆ కొందరు ఎవరంటే, ఈ రూపాంతరంలో ఉన్నటువంటి 3 శిష్యులు, అన్నదమ్ములిద్దరైనటువంటి యోహాను, యాకోబు, పేతురు. ఈ 3 కూడా ఆ గొప్ప స్థితిని పొందగలిగారు. ఎందుకని ఈ 3కే ఆ గొప్ప వాగ్దానం ఇవ్వబడింది, ఆ గొప్ప వాగ్దానం నెరవేర్చబడింది అని అంటే, ఈ 3కి ప్రభువు తన యొక్క ఉన్నత, అధోన్నత స్థితులను కనపరిచాడు. ఉన్నత స్థితులంటే ఒక
బిడ్డ చనిపోయినప్పుడు ఆమెను బ్రతికించినప్పుడు, ఒక 12 సంవత్సరాలు ఆ వయసు ఉన్నటువంటి బిడ్డ, ఆడపిల్ల చనిపోయినప్పుడు తలి తకుమి అని, చిన్నదానా లెమ్ము అని లేపినప్పుడు వీళ్ళే ఆయనతో ఉన్నారు. అలాగే ఈ రూపాంతర దర్శనంలో కూడా వీరే యేసుక్రీస్తు వారితో ఉన్నారు. అంటే గొప్ప గొప్ప విషయాలకు సాక్షులు వీళ్ళే. మర్చిపోకండి, సాక్షులనే మాట వరకు మాత్రం మనం బాగా అర్థమవుతుంది. కానీ ఈ గొప్ప విషయాలను హృదయంలో ముద్రించబడి ఎటూ తప్పించుకోలేని బలమైన విశ్వాసం కలిగి ఉన్న వాళ్ళు వీళ్ళే. ఆ వారిలో అలాంటి విశ్వాసాన్ని ముద్రించడానికి ప్రభువు ఇలాంటివి. అంతేకాదు గొప్ప పరిస్థితులనే కాదు, వీళ్ళ ముగ్గురికి చాలా బాధాకరమైన పరిస్థితిని కూడా చూపించాడు. గెత్సెమనే వనంలో ఆయన చెమట రక్తంగా కారునంతగా వేదన పడి ప్రార్థించినప్పుడు, ఆ సమయంలో ఆ బాధను కూడా ఈ ముగ్గురే చూశారు. ఆయన ఎంత గొప్పవాడని వారి హృదయంలో ఉందో, ఆయన అంత బలహీన స్థితిని కూడా వారు చూడగలిగారు. అంటే ఆయన యొక్క ఉన్నత అధోన్నత పరిస్థితులను వారి హృదయాలలో ప్రభువు ముద్రించి ఆయన వారు చెదిరిపోకుండా బలపరిచాడు. కనుక ఈ 5వది ఆయన వాగ్దానం నెరవేరుస్తాడు అనేటువంటి విషయాన్ని తెలియచేయబడుతుంది. ఆయన వారికి మాట ఇచ్చి 6 రోజుల్లో లేదా 8 రోజుల్లో దాన్ని నెరవేర్చాడు. అలాగే దేవుడు మనకి ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నాడు. ఆ వాగ్దానాలని మన జీవితంలో నెరవేరుస్తాడని ఈ బైబిల్ దేవుడు వాగ్దానాలు నెరవేర్చే దేవుడని తెలియచేయబడుతుంది. అందుకు టోకెన్, గుర్తుగా, ఒక సూచనగా, ఒక మచ్చుకగా ఈ సంగతిని ప్రభువు చేశాడు. 6వ విషయం ఏంటంటే, రూపాంతరము మనలో బలాన్ని ఇస్తుంది. మనలో బలాన్ని ఇస్తుంది రూపాంతరము. ఎలా? యేసుక్రీస్తు వారిని కొద్ది రోజుల్లో ఆయన చనిపోతాడు. ఆయన మరణించడానికి సిద్ధపడ్డాడు. అంటే శత్రువుల వలె ఉన్నటువంటి వారి చేతికి అప్పగించబడి ఆయన చనిపోవటానికి సిద్ధంగా ఉన్నాడు. అలా చనిపోయిన సందర్భంలో ఏమవుతుంది? కాపరిని గొర్రెలు చెదరిపోవును అని చెప్పబడినట్లుగా వాళ్ళందరూ చెదరిపోయి ఇక సువార్త ప్రకటించబడకపోతే యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చి ప్రయోజనం ఏముంది? కాబట్టి అలా జరగకుండా ఉండాలంటే వాక్యం నెరవేర్పు కోసం, ప్రవచనం నెరవేర్పు కోసం తాత్కాలికంగా చెదిరిపోయినా మళ్ళా వాళ్ళు తిరిగి కలుసుకొని బలపడేటువంటి ఒక తెలియని వారిలో ఒక బలం, ఆ ఐక్యత బలం, ఆ స్టాండ్, వాళ్ళని నిలబెట్టేటువంటి ఒక బలం వారిలో ఉండాలి. అంటే దానికి బలాన్ని ఇచ్చేటువంటి ఒక గొప్ప సాధనం ఏంటంటే ఈ రూపాంతర దర్శనాన్ని చూసిన తర్వాత, ఈ మహిమాన్వితమైనటువంటి పరిస్థితిని చూసిన తర్వాత వారు ఇక గొప్ప బలముతో ఆయన శ్రమల్లో కూడా నిలబడ్డారు. అందుకే నాతో పాటు శ్రమల్లో కూడా ఉన్నవారు మీరే అని వారి కోసం ప్రభువు ప్రార్థన చేశారు, తెలియచేశాడు. అలాగే తన యొక్క మహిమాన్వితమైనటువంటి స్థితి ఈ తాత్కాలికమైనది కాదు, పూర్వము నాకున్న స్థితిదే, భవిష్యత్తులో కూడా నాకు కలిగే స్థితే అనేటువంటి ఆయన యొక్క స్థితి శాశ్వతమైనటువంటి, ఆయనకున్న ఉన్నతమైన మహిమాన్వితమైన స్థితి ఇది అని తెలియచేయటం ద్వారా మధ్యలో ఏం జరిగినా జరగవచ్చు, అయినా శాశ్వతంగా నాకుండేది ఈ గొప్ప బలం, ఈ గొప్ప అధికారం అని తెలియచేస్తూ వారి హృదయాలలో తెలియని ఒక స్థిరత్వాన్ని, బలాన్ని ఆయన కలిగిస్తున్నాడు. అలాగే 2వ రాకడలో ఎలాంటి మహిమ స్థితిలోనే వచ్చి మీ శత్రువులను, నన్ను నమ్మని వారిని తీర్పు తీరుస్తాను, న్యాయం తీరుస్తానని వారికి ఒక అభయాన్ని ఇస్తూ లోకంలో వారు చెదిరిపోకుండా ఒక బలంగా క్రీస్తుకు సాక్షులు ఉండటానికి వారిలో తెలియని బలాన్ని నింపుతూ ఉంది ఈ రూపాంతర దర్శనం. 7వదిగా రూపాంతరము జ్ఞానాన్ని ఇస్తూ ఉంది. చాలా విచిత్రంగా ఉంటుంది. రూపాంతరం జ్ఞానాన్ని ఎలా ఇస్తుంది? ఏం జ్ఞానం ఉంది అక్కడ చెప్పుకోవటానికి? అక్కడ బోధ ఏం లేదు కదా, కేవలం 2 మాటలే. ఈయన నా ప్రియకుమారుడు అన్నాడు, ఈయన మాట మీరు వినండి అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ 2 మాటల్లో జ్ఞానం ఏముంది పాస్టర్ గారు అని మీరు అనొచ్చు. నిజమే. కానీ ప్రియ సహోదరులారా, ఇక్కడ ఉన్న వ్యక్తులను ఒకసారి చూడండి. ఎవరెవరు ఉన్నారు? 5 వ్యక్తులు ఉన్నారు. ప్రభువును వదిలిపెడితే మనుషులు 5 ఉన్నారు. వాళ్ళలో పాత నిబంధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి మోషే, ఏలియా, తర్వాత క్రొత్త నిబంధనకు సాదృశ్యంగా ఉన్నటువంటి పేతురు, యోహాను, యాకోబు, వీళ్ళు 3 ఉన్నారు. వీళ్ళు జీవించిన కాలాలు ఎప్పటివి? మోషే వీళ్ళకంటే ముందు ఎప్పుడు జీవించాడు? ఎంత కాలం క్రితం జీవించాడు? యేసుక్రీస్తు వారికి పూర్వము 1500 సంవత్సరాలు అప్పుడు జీవించాడు మోషే.
1500 సంవత్సరాలు. అప్పుడు అంటే పేతురు యోహాను బ్రతుకుతున్న కాలానికి మోషే బ్రతికిన కాలానికి మధ్య 1500 సంవత్సరాల గ్యాప్ ఉంది. మరి ఆ 1500 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నటువంటి మోషే అక్కడ కనపడుతుంటే, ప్రభువుతో మాట్లాడుతుంటే ఆయనకి తెలుసు, కానీ వీళ్ళకట్ట తెలుసు ఆయన మోషే అని. అలాగే ఏలియా కూడా వీళ్ళకంటే ముందు సుమారుగా 600 సంవత్సరాల క్రితం బ్రతికినటువంటి మనిషి. 600 సంవత్సరాల క్రితం బ్రతికిన మనిషి 600 సంవత్సరాల వ్యక్తులకి వీళ్ళకి ఎలా తెలుసు? వీళ్ళు ఎట్లా ఆయన ఏలియా అని అంటున్నారు? రూపాంతరములో ఆ మహిమాన్విత స్థితిలో గొప్ప జ్ఞానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. మన ఆత్మకు ఆ ఉన్నతమైన అపరిమితమైన జ్ఞానం లభిస్తుంది. కనుక దాన్ని పూర్వ భవిష్యత్ కాలాల్లో ఉండేటువంటి వ్యక్తులను కూడా ఇట్టే మనకు తెలిసినట్లుగా, ముఖపరిచయం ఉన్నట్లుగా తెలుసుకోగలం, మాట్లాడగలం. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ బైబిల్లో నుంచి చెబుతాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు, పేదలాజరు అనేటువంటి వారి యొక్క వృత్తాంతం తెలుసు కదా. దానిలో ఇదిగో ఎవరైనా కిందకు పంపించండి అంటే అప్పుడు ఒక మాట చెప్తారు. ఏమని? అబ్రహాం అంటాడు, క్రింద మోషే వాళ్ళు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, వాళ్ళ మాట వినాలని. అంటే వీడు చనిపోయిన కాలం మోషే కాలం అయి ఉండాలి, లేదా మోషే సమకాలికుడు అయ్యిండి చనిపోయి ఉండాలి ఈ ధనవంతుడు లాజరు. మరి మోషే కంటే ముందు అబ్రహాము 500 సంవత్సరాల క్రితం అప్పుడు ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య 500 సంవత్సరాల గ్యాప్ ఉంది. అంటే ఈ ధనవంతుడు కూడా మోషే కాలంలో ఉన్నవాడు కాబట్టి ఈ ధనవంతుడికి అబ్రహాం కూడా ఎప్పుడు మాట్లాడుకున్న పరిచయాలు లేవు. అయినా చనిపోగానే తండ్రివైన అబ్రహామా అని అబ్రహాంని ఎలా గుర్తుపట్టి మాట్లాడుతున్నాడు అంటే, ఒక నిత్యత్వ స్థితిలో దేవుడు అనుగ్రహించే ఆ ఉన్నతమైన స్థితిలో మనకు జ్ఞానము, అపరిమితమైన జ్ఞానము మనకు కలుగుతూ ఉంది. అంటే ఈ భౌతిక పరమైనటువంటి నియమాలను దాటి జ్ఞానాన్ని మనం పొందగలుగుతున్నాం. రూపాంతరములో కూడా అలాంటి జ్ఞానాన్ని శిష్యులు పొందగలిగారు. కానీ మానవ బలహీనత వాళ్ళని వదిలిపెట్టలేదు. మానవులుగానే స్పందించినటువంటి పరిస్థితి కూడా అక్కడ ఉన్నది. కాబట్టి స్నేహితులారు, అందుకే ఆయన మోషే, ఆయన ఏలియా వాళ్ళిద్దరూ ప్రభువుతో కూడా మాట్లాడుతున్నారు అని తెలియచేయబడింది. అఫ్కోర్స్ యేసుక్రీస్తు వారు వాళ్ళు మాట్లాడుకుంటున్నప్పుడు బహుశా ఆ పేర్లు ఏమన్నా చెప్పుకున్నారేమో, పలకరించారేమో, ఉచ్చరించారేమో, అందువల్ల కూడా తెలిసిందేమో అని కూడా అనుకోవచ్చు. కానీ దానికంటే మనము ఈ ఈ అపరిమితమైన జ్ఞానాన్ని, రూపాంతర స్థితి మనకు కలుగజేస్తుంది. ఆ ఉన్నతమైనటువంటి మహిమ స్థితి అలాంటి జ్ఞానాన్ని మనుషులకు ఇవ్వగలుగుతుందని నమ్మటం చాలా శ్రేష్టమైనటువంటి పద్ధతి అని తెలియజేస్తున్నాను. ఇక స్నేహితులారా, 8వదిగా రూపాంతరములో ఉన్నటువంటి ఒక మార్మికమైన విషయం ఏమిటంటే, పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఒక గీత గీసినట్టుగా తేడా చూపించేసింది రూపాంతరం. ఎస్, పాత నిబంధన వాళ్ళు 2 ఉన్నారు, మోషే, ఏలియాలు. క్రొత్త నిబంధనకు వీళ్ళు 3 ఉన్నారు అని అందువలన అంటారా పాస్టర్ గారు అని అంటే కాదు, దానివల్ల కాదు. ఇక్కడ రూపాంతరం అంతా కూడా ఒక మహిమాన్వితమైన వెలుగులో జరిగింది. ఇక్కడ చీకటికి అసలు అవకాశం లేనే లేదు. కానీ పాత నిబంధన చూడండి, పాత నిబంధనలో దేవుడు ఎప్పుడు ప్రత్యక్షమైన మనుషులకు కారు మేఘము, సాంద్ర మేఘము, మేఘస్తంభము, ఆవము మొదలైన సంగతులు చెప్పబడతాయి. సుడిగాలి అని చెప్పబడతాయి. అంటే భయం కలిగించేటువంటి పరిస్థితి ఉంటుంది అక్కడ, రహస్యంగా దాచబడినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. ఈ 2 పరిస్థితులలో దేవుడు ప్రత్యక్షతలు కనపడతాయి మనకు పాత నిబంధనలో. పాత నిబంధన కొన్ని భయంకరమైన, ప్రమాదకరమైన రహస్యాలు దాగి ఉన్నటువంటి చట్టం. అలాగే ఆ పాత నిబంధన మనుషులను భయపెట్టేటువంటి చట్టము అని తెలియచేయబడుతుంది. కానీ ఈ రూపాంతరంలో మనకు అలా లేదు. రూపాంతరంలో వెలుగుమయం అంతా కూడా. కనుక అక్కడ భయపడే పరిస్థితులు లేవు. ఎప్పుడైతే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడారో అప్పుడు వీళ్ళ నోరు మూయించడానికి ఒక భయం కలిగింది తప్ప అంతవరకు కూడా అలాంటిదేమీ లేదు. వీళ్ళు లేచి చూసి మౌనంగా ఉన్నంత వరకు అలాంటి పరిస్థితులు ఏమీ లేవు. కనుక క్రొత్త నిబంధన ఎలాంటిదని ఇక్కడ తెలియచేయబడుతుందంటే, నో సీక్రెట్స్, ఆల్ ఓపెన్. అంతా తెరువబడిన పుస్తకం వలె ప్రేమ, విశ్వాసము, క్రీస్తు, నిత్య జీవము, ఇవే రహస్యాలేవి దాచుకొనటువంటి చట్టమే, ప్రేమ కలిగిన చట్టమే నూతన నిబంధన చట్టము. అందుకే రహస్యమైనది ఏది కూడా రహస్యంగా ఉండదు, తప్పకుండా అది వివరించబడుతుంది
అని ప్రభువు తెలియచేశాడు. పౌలు భక్తుడు కూడా దాని గురించి తెలియచేస్తాడు. కనుక ఆ పాత నిబంధన యొక్క స్థితిని, ఈ క్రొత్త నిబంధన యొక్క స్థితిని గీత గీసినట్లుగా కరాఖండ్గా వాటి మధ్య ఉన్నటువంటి తేడాను తెలియచేస్తుంది. 9వ రహస్యం, రూపాంతరం తెలియజేస్తున్న 9వ రహస్యం ఏంటంటే ఏ క్రీస్తును నమ్మాలో తెలియచేస్తుంది. ఏ క్రీస్తులు అంటే ఎంతమంది క్రీస్తులు ఉన్నారండి? అవును, ప్రభువు చెప్పాడు కదా, అబద్ధ క్రీస్తులు వస్తారు అని చెప్పాడు కదా. అలాంటి అబద్ధ క్రీస్తులా? అఫ్కోర్స్ అబద్ధ క్రీస్తుల్ని నమ్మాలా అంటే నమ్మకూడదు, నమ్మాల్సిన పని లేదు. మరి అసలు క్రీస్తులోనే ఏ పరిస్థితిలో ఉన్నటువంటి క్రీస్తుని నమ్మాలి అనేది ఇక్కడ విషయం. ఎందుకనంటే ప్రభు అన్నాడు, దీనిని మీరు చెప్పొద్దు. ఈ రూపాంతరానికి సంబంధించిన ఈ గొప్ప విషయాన్ని, ఈ గొప్ప దర్శనాన్ని, ఈ గొప్ప సంగతిని పునరుద్ధానం జరిగే వరకు కూడా చెప్పొద్దు అని తెలియజేశాడు. అంటే పునరుద్ధానానికి ముందేముంది? శిలువ, శ్రమ, మరణము, అవమానము, గొప్ప భయాన్ని కలిగించే పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. వీటన్నిటిలో యేసుక్రీస్తు వారు చేతగాని వానిలాగా సిలువ వేయబడుతున్నాడు, కొరడాలతో కొట్టబడుతున్నాడు, అవమానించబడుతున్నాడు, అన్యాయం చేయబడుతున్నాడు. ఏమండి, ఇవన్నీ చేయబడుతూ కూడా ఆయన మౌనంగా ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే సిలువ దగ్గర యేసుక్రీస్తు వారు ఎలా కనపడుతున్నారు? అసలు శక్తి లేనివాడిలాగా, దేవుడు కాదు అన్నట్లుగా, ఆయన ఏం చేయలేనివాడు, ఆయనకే సహాయం చేసుకోలేకపోయాడు అన్నట్లుగా. అందుకే చాలామంది ఆ సిలువ సన్నివేశాన్ని చాలా తేలికగా అవమానంగా మాట్లాడుతూ అవమానపరచాలని చూస్తూ ఉంటారు. దేవుడు ఇలాంటి వారు పుడతారని ఆయనకి తెలిసిన సిలువను గూర్చినటువంటి ఆ విషయం అంతా ఎందుకు రాయించాడంటే, గుర్తుపెట్టుకోండి, సిలువలో ఉన్న క్రీస్తునే నమ్మాలి. ఈ రూపాంతరం అదే తెలియజేస్తుంది. చాలామంది, ఎంతోమంది దాన్ని విమర్శించవచ్చు, తేలిగ్గా మాట్లాడవచ్చు, కానీ నమ్మాల్సింది సిలువలో ఉన్న క్రీస్తునే. ఎందుకంటే అక్కడే రక్షణ ఉంది మనకి. ఆ సిలువ ద్వారానే ప్రభువు రక్షణ మనకు ఇచ్చాడు. కనుక పౌలు భక్తుడు అంటాడు, నేను సిలువను గాక దేనిని కూడా కోరుకోను. రెండవది, సిలువ వేయబడిన క్రీస్తునే నేను ప్రకటిస్తానంటాడు. కనుక సిలువ వేయబడుతున్న, సిలువలో వేలాడుతున్న, ఎందుకు ఏమీ చేయలేని బలహీనుని వలె కనపడుతున్న ఆ బలహీనతలో ఉన్న మనిషి వలె, ఏ సహాయం ఎవరికి చేసుకోలేని, తను కూడా ఏ సహాయం పొందలేని నిస్సహాయుడుగా ఉన్నట్టు కనపడుతున్న ఆ క్రీస్తుని ఒక బలమైన దేవునిగా, గొప్ప దేవునిగా అక్కడ ఆ సన్నివేశంలోనే మనం ముఖ్యంగా నమ్మాలి. అలా నమ్మాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే ఈ విషయాన్ని మీరు చెప్పొద్దు అని ప్రభువు చెప్పాడు. కనుక ఈ రహస్యము దాని ద్వారా ప్రభువు తెలియచేస్తున్నాడు. అవును, లోకంలో చాలామంది ఎవరు నమ్ముతారు? మహిమలు, మహామహిమలు, ఏవేవో గొప్ప గొప్ప కార్యాలు చేస్తే దేవుడని నమ్ముతారు. అది పెద్ద గొప్ప ఉందండి, అందరూ నమ్ముతారు. ఎవరు చేసినా వాళ్ళని దేవుడని నమ్ముతారు. అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఉన్న సందర్భంలో గొప్పవాడని నమ్మటమే ఉంది. బలహీన దశలో కూడా గొప్పవాడని నమ్మటమే, దేవునిగా నమ్మటమే ఉన్నతమైనటువంటి విశ్వాసము. కనుక దానిని ప్రభువు తెలియచేసి దీనిని కొంచెం రహస్యంగా ఉంచండి అని తెలియచేశాడు. ఇలా తొమ్మిది రహస్యాలు మనకి ఈ రూపాంతరంలో తెలియజేయబడతాయి. ఆ 9 ఏంటో ఒకసారి చెప్తున్నాను చూడండి. 1, మోషేకు సంబంధించిన 2 కోరికలు తీర్చబడతాయి. 2, మానవ జాతికి కలగబోవు మహిమకు ఒక టోకెన్గా, ఒక పరిచయ వేదికగా, ఒక గుర్తింపుగా, మచ్చుకగా రూపాంతరం ఉండటం. 3వదిగా క్రీస్తు మాత్రమే కాదు, క్రీస్తుతో పాటు ఒక గొప్ప సైన్యం కూడా పనిచేస్తూ ఉన్నదని, అది ఏదో కాదు, పరలోక రాజ్యము, తండ్రి పనిచేస్తూ ఉన్నారని తెలియచేయబడుతుంది. 4వదిగా ఆయన మాట వినాలి, మనం చెప్పటం కాదు, మనం వినటం నేర్చుకోవాలి అని తెలియచేస్తుంది. 5వదిగా దేవుడు వాగ్దానం చేసి నెరవేరుస్తాడు అనే వాగ్దానాన్ని నెరవేర్చే దేవునిగా ఈ రూపాంతరము తెలియచేస్తుంది. 6వదిగా రూపాంతరము తెలియని ఒక బలాన్ని, ఒక స్థైర్యాన్ని మనలో కలిగిస్తుంది, శిష్యుల్లో కలిగించింది అని చూసాం. 7వదిగా ఒక అపరిమితమైన జ్ఞాన సంపద ఈ రూపాంతరపు స్థితిలో మనం పొందుతున్నామని తెలియచేయబడింది. 8వదిగా పాత నిబంధనకు క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి డిఫరెన్స్ చాలా చక్కగా ఈ రూపాంతర సంఘటన వివరిస్తూ ఉన్నది. 9వదిగా మనం ఈ క్రీస్తును ఎక్కడ నమ్మాలి, ఆయన మనుషులకు
మరి చాలా బలహీనుడిగా కనపడే సిలువలో ఉన్న క్రీస్తును నమ్మాలి అని తెలియచేయబడుతుంది. ఇలా రూపాంతరము మనకు కొన్ని రహస్యాలను తెలియచేస్తుంది. ఈ రూపాంతరము నాడు శిష్యులకు సందేశాన్ని ఏమిచ్చిందంటే, నంబర్ 1 హియర్, నంబర్ 2 డోంట్ ఫియర్, నంబర్ 3 గాడ్ ఈజ్ నియర్. ఈ 3 విషయాలను రూపాంతరము తెలియచేస్తుంది. కనుక మనం కూడా ఈ 3 విషయాలను నమ్ముదాం. ఆ రూపాంతరం ఎంతో ప్రధానమైనది. అది మన జీవితాల్లో కూడా మనకు బలాన్ని, ధైర్యాన్ని, ఒక పట్టుదలను, ఒక స్థిరత్వాన్ని అనుగ్రహిస్తూ ఉన్నదని మనము కూడా రూపాంతరాన్ని మరి ఎక్కువగా ధ్యానము చేస్తూ రూపాంతర ప్రభువుకు లోబడి జీవించే వారంగా ఉందాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమెన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కలిగి ఉండుగాక. ఆమెన్. ప్రియులారా, గమనించండి, ఇంతవరకు రూపాంతరపు మర్మాలను ఈ ధ్యానమును, ఈ వీడియోను చూచిన మీకు ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ వీడియోని ఇతరులకు కూడా షేర్ చేయండి, లైక్ చేయండి, చాలామందికి చేరే అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రిప్షన్ కూడా చేసుకోవాలని కోరుతున్నాను. మరి అలాగే నేను ఇప్పుడు ప్యారిష్ లేకుండా ఉన్నాను కాబట్టి కొంత ఆర్థిక పరమైనటువంటి అవసరతలు ఉన్నాయండి. కాబట్టి మీకు తోచిన, అంటే మీ హృదయంలో దేవుడు కలిగించినటువంటి దానిని బట్టి కానుక కూడా అందించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. దీని గురించి అన్యథా దయచేసి భావించొద్దని, అవసరతను బట్టి నేను మీకు తెలియజేస్తున్నానని కోరుతున్నాను. అదే ముఖ్యమైనది కాదు, దేవుని వాక్యాన్ని వినటమే ముఖ్యమైనదని కూడా సవినయంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ప్రార్థన చేద్దాం. తల్ల వంచండి. ప్రార్థన. మహాగరుడ, పరిశుద్ధుడ, సర్వోన్నతుడ, నీకు వందనాలు అయ్యా. ఇదిగో మీ వాక్యమును, రూపాంతరంలో ఉన్నటువంటి రహస్యాలను గురించి మేము తెలుసుకున్నాం. ఈ 9 రహస్యాలను మా జీవితాల్లో పదిలంగా ఉంచుకొని, మా హృదయంలో స్థిరపరచుకొని, నాయన వాటిని మేము ఎల్లప్పుడూ కూడా ధ్యానిస్తూ, నా తండ్రి, రూపాంతరమును చదువుకున్న ప్రతి సందర్భంలో, జ్ఞాపకం చేసుకున్న ప్రతి సందర్భంలో, నా తండ్రి, మేము ఇట్టి మాటల ద్వారా తిరిగి నూతన ఉత్సుకతను, ధైర్యమును, స్థిరత్వమును, విశ్వాసమును, బలమును, ప్రేమను, విధేయతను కలిగి ఉండులాగున మమ్మును నడిపించమని వేడుకొంచున్నాం తండ్రి. మాలో రోగములతో బలహీనలుగా ఉన్న బిడ్డలకు కావాల్సిన ఆరోగ్యం దయచేయండి. ఆయన తండ్రి, అనారోగ్యం తన బిడ్డలను ఆదుకోనండి మా ప్రభువా. కనికరించి సహాయం చేయండి. అలాగే ఎవరెవరు ఏ సహాయం కొరకు అడుగుచున్నారో, మీ యొక్క సన్నిధిలో వేడుకుంటున్నారో దయతో కనికరించి వారందరికీ అనుగ్రహించిన ఆయన. కుటుంబాలకు సమృద్ధిని దయచేయండి. కుటుంబాలలో నెమ్మదిని, సమాధానమును, ఐక్యతను, ప్రేమను, సహవాసమును మీరు ఆశీర్వదించండి. సంఘములో కూడా అలాగే మీరు దయచేయండి. నాయన, కొదవలేని దీవెనలను మీ బిడ్డలకు మీరు ప్రసాదించండి. వారి పనిపాటులో మీ దీవెనను, చదువులలో కావలసినటువంటి ఆశీర్వాదమును, కుటుంబంలో కావలసినటువంటి మేళ్లను మీరు ప్రసాదించి, వ్యక్తిగత జీవితంలో కూడా సర్వసంపూర్ణమైనటువంటి మీ యొక్క తోడ్పాటును ఎల్లప్పుడూ అనుగ్రహించి ఆశీర్వదించమని మీకు మహిమ, ఘనత, ప్రభావాలు చెల్లించుకొనుచు యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యము మాకు వచ్చునుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించుము. మమ్మను శోధనలోని తేక, దుష్టుని తప్పించుము. రాజ్యము, శక్తియు, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, దీవెనలు సదా మీకు కలుగునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యూ. సెలవు.